బ్యాక్ టు న్యూస్. అభయ ఘటన తర్వాత ఐటీ ఉద్యోగుల భద్రతపై పోలీసులు దృష్టి సారించారు. మహిళా ఉద్యోగుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఐటీ కంపెనీలు కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వరకు ఉద్యోగి క్షేమాన్ని పట్టించుకునే చర్యలు తీసుకోవాలని ఐటీ కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు. అభయ ఘటన తర్వాత మళ్లీ అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఐటీ కంపెనీలు తీసుకోవాల్సిన చర్యలపై ఓ ప్రణాళిక రూపొందించారు. దీనిలో భాగంగా ఐటీ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు సమావేశమయ్యారు. హైదరాబాద్లోని ప్రతి ఐటీ కంపెనీలోనూ ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. మహిళా ఉద్యోగుల్ని ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకువెళ్లే కార్ నంబర్, డ్రైవర్ మొబైల్ నంబర్ నోట్ చేయాలి. మహిళా ఉద్యోగులు క్షేమంగా ఇంటికి వెళ్లే వరకు కాల్ సెంటర్ నుంచి పర్యవేక్షించాలి. ప్రతి ఐటీ ఉద్యోగి మొబైల్లో హ్యాండ్ రైడ్ నంబర్తో పాటు కాల్ సెంటర్ నంబర్ కూడా ఖచ్చితంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ఐటీ ఉద్యోగులకు బస్ పాస్ సౌకర్యం కల్పించడం, గోపన్పల్లి, పోచారం తదితర ప్రాంతాల్లో ఉన్న ఐటీ కంపెనీలు స్ట్రీట్ లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా డీజీపీ ఆదేశించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఐటీ ఉద్యోగినుల భద్రత కోసం పోలీసులు ఏం చేయబోతున్నారనేది మాత్రం ఈ సమావేశంలో స్పష్టం కాలేదు. ఫైలిన్ తుఫాన్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. తుఫాన్ వెళ్లి నెల రోజులు కావస్తున్నా దాని వెతల నుంచి మత్స్యకారులు ఇంకా కోలుకోలేదు. పడవలు ధ్వంసమయ్యాయి, వలలు కొట్టుకుపోయాయి. సాయం చేస్తామంటూ హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధుల కోసం ఎదురు చూస్తోంది తప్ప మత్స్యకారుల కడుపు నింపే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. తెప్పలు కూడా కొట్టుకెళ్ళిపోయాయి. ఆ తెప్పలు కూడా చేయించడానికి చేతిలో డబ్బులు లేవు. ప్రభుత్వమే సహాయం చేయడం లేదు. వేటకెళ్ళే సరే మాత్రం రూపాయి డబ్బులు దొరకడం లేదు. రోజు 150 వద్ద 2 రోజులు ఎట్లేవు. మాకు ఆధారం కూడా లేదు. భూములు పుట్టలు కూడా ఎట్లేవు. బతికిదమంటే మరి సముద్రం మూలంగా బతకాలి. అది పరిస్థితి. మత్స్యకారులు ఖాళీ కడుపుతో మలమల మాడుతున్నారు. తినడానికి తిండి లేదు, చేద్దామంటే పని లేదు. ఫైలిన్ తుఫాను దెబ్బకు ఉన్న పడవలు ముక్కలైపోయాయి, వలలు కొట్టుకుపోయాయి. దీంతో సముద్రాన్ని నమ్ముకుని బతికే గంగపుత్రులు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. పగవాడి కూడా ఇలాంటి కష్టం రాకూడదంటున్నారు. ఇలా 1-2 కాదు, సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్న 11 మండలాల్లోని 237 గ్రామాల మత్స్యకారులది ఇదే పరిస్థితి. ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. చెప్పడం జరిగింది, ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు సముద్రం ఆటకెళ్తే ఏమైనా 400-500 చేపలు వచ్చినా ఈ కార్తీక మాసంలోనూ కొనడానికి ఎవరు లేరు. దానివల్ల కొంచెం ఇబ్బంది. వాళ్ళకి వెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేదు. దానికి ఇబ్బంది పడతారు. తుఫాను వెళ్లిపోగానే ప్రభుత్వాధినేతలంతా వచ్చారు, మత్స్యకారుల్ని పలకరించారు. వారికి బ్రహ్మాండంగా సహాయం చేస్తామని హామీలు గుప్పించారు. మొదటి 2 రోజులు తలకిన్ని బియ్యం ఇచ్చారు. ఆ తర్వాత వాళ్లను మర్చిపోయారు. జిల్లా కలెక్టరేమో కేంద్రానికి నివేదిక పంపించామంటున్నారు. భారీగా సహాయం కావాలని విజ్ఞప్తి చేశామంటున్నారు. 400 కోట్ల రూపాయలతో ఫైలింగ్ గురించి మేము రిపోర్ట్ పంపించాము. అదేవిధంగా బియ్యం కానీ కెరసిన్ కానీ అవి పంపిణీ చేస్తూ ఉన్నాము. బియ్యం పూర్తి చేసాము, కెరసిన్ ఇప్పుడు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి జరిగిన నష్టాన్ని గురించి గవర్నమెంట్కి తెలియజేసాము. వాళ్ళకి కూడా ప్యాకేజ్ అవసరం ఉంది అని తెలియజేసుకోవడం జరిగింది. కలెక్టర్ చెప్తున్న దాని ప్రకారం కేంద్రం దయతలిచి ఎంతో కొంత సహాయం చేస్తే తప్ప ఈలోగా మత్స్యకారులకు రూపాయి కూడా సహాయం అందదు. కేంద్రం ఇవ్వబోయే నిధుల కోసం ఎదురు చూడడమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ఏ సహాయం చేయదు. కాబట్టి మత్స్యకారులు కూడా ఎప్పటికైనా కానీ కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ఎదురు చూడాల్సిందేనంటున్నారు. మరి అప్పటి వరకు గంగపుత్రులు ఇలా కష్టాలు పడుతూ ఉండాల్సిందేనా? టీటీడీలో అవినీతి అక్రమాలపై అటు రాజకీయ పార్టీలు ఇటు మీడియా ఎంతలా పోరాడుతున్నా మార్పు రావడం లేదు. అఖిలపక్ష నేతలు ఉన్నత స్థాయి విచారణ జరపాలని కోరిన టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు తిరస్కరించడం వివాదాస్పదమైంది. తిరుమలలో దుకాణాలు, ఇతర వ్యాపార లైసెన్సులు నిబంధనలకు విరుద్ధంగా స్థానికేతరులకు కేటాయించడం, స్వామివారి ఉత్సవ విగ్రహాలను విక్రయించడం, శ్రీనివాస కళ్యాణోత్సవంలో అవకతవకలు, ఇలా టీటీడీ అధికారులు, సిబ్బంది అవకతవకలపై టీవీ9లో వరుస కథనాలొచ్చాయి. దీనిపై స్పందించిన వివిధ పార్టీల నేతలు టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజును ప్రశ్నించారు. ఉన్నత స్థాయి విచారణ జరపాలని అఖిలపక్ష నేతలు కోరినా అందుకు తిరస్కరించారు కనుమూరి. టీటీడీ చైర్మన్ తీరుపై అఖిలపక్ష నేతలు మండిపడుతున్నారు. స్థానికులను కాదని తిరుమలలో కేటాయించిన షాపుల లీజును రద్దు చేయాలన్నారు. లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఒకనాడు ల్యాండ్ అక్విజిషన్ కోసం ఇళ్లు కేటాయిస్తాం, షాపులు కేటాయిస్తాం, మీరంతా 4 మాడ వీధిలో ఉన్నటువంటి ఖాళీ చేయమంటే ప్రశాంతంగా మేము ఆల్ పార్టీస్ కలిసి కూడా అందరినీ ఒప్పించి ఖాళీ చేయించడం జరిగింది. దీని మీద తగు చర్యలు తీసుకోకపోతే ఎవరైతే స్థానికేతరులు ఉన్నారో వెంటనే వాళ్ళని ఖాళీ చేయించి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తానన్న షాపులు వెంటనే ఇవ్వాలా, వాళ్ళ లీజు ట్రాన్స్ఫర్ చేయాలా, వాళ్ళకి ఏదైతే బాలాజీ నగర్ కట్టిస్తానని చెప్పినారో దాన్ని వెంటనే కట్టించి మరమ్మతులు చేసి పూర్తిగా పంపించకపోతే మాత్రం స్థానికులతో కలుపుకొని అన్ని పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి అన్ని పార్టీలు సిద్ధంగా ఉంటాయని చెప్పేసి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము తెలియజేస్తాం. తిరుమల అభివృద్ధి కోసం ఇళ్లు స్థలాలు వదిలి వెళ్లిన ఒప్పందం ప్రకారం కొండపై ఇవ్వాల్సిన షాపులను టీటీడీ తమకివ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. ఇక్కడ మేము ఫస్ట్ నుంచి మేము ఇక్కడ పుట్టి పెరిగి ఉన్నాం. ఇక్కడ ఉద్యోగాలు కనీసం మాకు ఉద్యోగాలు కూడా ఇక్కడ జీవనభృతికి కూడా లేదు. మేము చెప్పేది అంటే మాకు ఇంకా పునరావాసం కింద మాకు ఇంకా అంగళ్ళు కానీ లైసెన్సులు కానీ రావాల్సినవి చాలా ఉన్నాయి. అవి మాత్రం మేము అడిగితే మాత్రం మీకు ఎవిడెన్స్ లేవు, ఆధారాలు లేవు, మీకు ఎప్పుడో ఉన్నాయి, వాళ్ళు కొట్టేశారు, ల్యాండ్ అక్విజిషన్లు పోయినాయని చెప్తారు. కానీ ఇలాంటివి మాత్రం అక్రమ దొడ్డిదారిన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి షాపులు కానీ ఇవన్నీ తెచ్చుకుంటున్నారు. డాలర్ల కుంభకోణం ఇప్పటి వరకు తేలలేదని, ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన శ్రీనివాస కళ్యాణోత్సవాల్లోనూ భారీ అవినీతి జరిగిందని ఆరోపణలుస్తున్నాయి. టీటీడీలో అనునిత్యము అన్ని రంగాల్లో విపరీతమైన కుంభకోణాలు, అవినీతి ఈరోజు కళ్ళ చూస్తున్నాం. అంతకుముందు డాలర్ల కుంభకోణం కానీ, ఆ తలలేని కుంభకోణం కానీ, మిగతా అన్ని కుంభకోణాలకు సంబంధించి ఒక్క విషయంలో కూడా ఇక్కడ దోషులను శిక్షించడం కానీ, బాధితులకు న్యాయం చేయడం కానీ చేయలేని పరిస్థితి టీటీడీలో ఉంది. కాబట్టి దీని మీద సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించి దోషుల పట్ల కఠినంగా శిక్షించాలని, ఇక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి టీటీడీ చైర్మన్ కలిశాము. కోట్లాది మంది భక్తులు శ్రీవారికి సమర్పించే కానుకలను, ఆస్తులను పరిరక్షించాల్సిన టీటీడీనే నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జార్ఖండ్ బొగ్గు గనిలో భారీ ప్రమాదం జరిగింది. బీసీసీఎల్ బొగ్గు గని పైకప్పు కూలటంతో 100 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో 5గురు చనిపోగా 120 మందిని కాపాడారు. గనిలో చిక్కుకున్న మరికొంతమంది కార్మికులను కాపాడడానికి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో బొగ్గు గని మేనేజర్ అరూప్ చటర్జీ కూడా ఉన్నారు. జార్ఖండ్లోని ధన్బాద్ బొగ్గుగన్లో 5గురు కార్మికులు సజీవ సమాధి అయ్యారు. బసంతమాత కాలరీలో పైకప్పు కూలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు చిక్కుకుపోయారు. కోల్ రెస్క్యూ టీంలు సహాయక చర్యలు ప్రారంభించాయి. సాయంత్రానికి 120 మందిని కాపాడారు. గనిలో చిక్కుకున్న మరికొంతమంది కార్మికులను కాపాడడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో బొగ్గుగని మేనేజర్ అరూప్ చటర్జీ కూడా ఉన్నారు. 50 అడుగుల లోతులో కార్మికులు చిక్కుకొని పోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. గనిలో ఎంతమంది చిక్కుకున్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ బీసీసీఎల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు స్థానికులు. బసంతమాత కాలరీని కోల్ ఇండియా సంస్థ నిర్వహిస్తోంది. ఓపెన్ కాస్ట్ కావడంతో ఇక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫిలిప్పీన్స్ లో వేలాది మంది ప్రాణాలు తీసిన హయన్ తుఫాన్ ఇప్పుడు చైనా వైపు దారి మళ్లింది. టైఫూన్ ప్రభావంతో చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వియత్నాంలో తుఫాన్ బలహీనపడటంతో ఊపిరి పీల్చుకున్నారు జనం. ఫిలిప్పీన్స్ ను ఆదుకోవడానికి అమెరికా, జపాన్ భారీగా సహాయక సామాగ్రిని పంపించింది. హయన్ తుఫాన్ బీభత్సం నుంచి ఫిలిప్పైన్స్ ఇప్పట్లో తేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. టైఫూన్ తీరాన్ని తాకిన 3 రోజుల తర్వాత ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. రోడ్లు, వంతెనలు పూర్తిగా ధ్వంసం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. తుఫాన్ ప్రభావంతో వందలాది నౌకలు తీరాన్ని కొట్టుకొచ్చాయి. రాకాశ కారణంగా తీరం నష్టం జరిగింది. వేలాది ఇళ్లు కుప్పకూలాయి. 10,000 మంది చనిపోయినట్టు ఫిలిప్పైన్స్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అనధికార లెక్కల ప్రకారం అంతకంటే రెట్టింపు సంఖ్యలో మృతుల సంఖ్య ఉండే అవకాశం ఉంది. లేటే సిటీ పూర్తిగా ధ్వంసమైంది. ఎక్కడ చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. ఆప్తుల కోసం జనం ఈ శిథిలాల్లో వెతుకుతున్నారు. హయన్ తుఫాన్ 40 లక్షల మందిని నిరాశ్రయులు చేసింది. 6 ద్వీపాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఐక్యరాజ్యసమితి, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాలు భారీగా సహాయక సామాగ్రిని ఫిలిప్పైన్స్ కు పంపించాయి. అమెరికా సైన్యం కూడా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటోంది. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నారు.
హయన్ తుఫాన్ సోమవారం వియత్నాంను తాకింది. అయితే ఊహించిన రీతి కంటే తక్కువ స్థాయిలో తీరాన్ని తాకడంతో పెనుముప్పు తప్పింది. చాలా చోట్ల సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షాల కారణంగా చాలా చెట్లు కుప్పకూలాయి, రోడ్లు ధ్వంసమయ్యాయి. వియత్నాంలో కొన్ని చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. హైపాంగ్ పోర్ట్లో చాలా డ్యామేజ్ జరిగింది. వియత్నాం తీరం నుంచి హయన్ చైనా వైపు మళ్లింది. గుంగ్సీ, హునన్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. డాంగ్సింగ్ సిటీలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిలిప్పైన్స్ లో భారీ నష్టాన్ని కలిగించిన హయన్ క్రమంగా బలహీనపడ్డంతో ఊపిరి పీల్చుకుంటున్నారు జనం. అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలకు హైదరాబాద్ ముస్తాబోతోంది. వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. బాలీవుడ్ తారలు రణబీర్ కపూర్, గుల్జార్ రాకతో ఈ వేడుకకు మరింత శోభరానుంది. ఈ నెల 14 నుంచి 20 వరకు జరగనున్న అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఇప్పటికే ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయి. ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, కేంద్ర మంత్రి మనీష్ తివారీ, ముగింపు ఉత్సవాలకు గవర్నర్ నరసింహన్ హాజరవుతారు. ఈ నెల 18న వేడుకలకు బాలీవుడ్ తారలు రణబీర్ కపూర్, గుల్జార్ వస్తున్నారు. 48 దేశాల నుంచి 550 మంది వరకు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు తరలివస్తున్నారు. మొత్తం 196 చిత్రాలు ప్రదర్శిస్తారు. It's indeed a matter of great privilege and pride to be here today at the inauguration of National Media Center. I would like to compliment the government of Andhra Pradesh for setting up this facility here. As you are aware that the 18th edition of International Children Film Festival is being held from 14th November. You're going to see wonderful a week of excellent movies. We have received a phenomenal number of entries this time, and thanks to the publicity given by the government of Andhra Pradesh and the media in general. హైదరాబాద్లోని వివిధ పాఠశాలల నుంచి 150,000 మంది చిన్నారులకు సినిమాలు చూసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రసాద్ ఐమాక్స్ లో 4 స్క్రీన్లు, ఇంకా హైదరాబాద్ రంగారెడ్డిలో 10 థియేటర్లలో చిత్రాలను ప్రదర్శిస్తారు. బాలల చలనచిత్రోత్సవాలకు సంబంధించి మీడియా సెంటర్ ను ప్రసాద్ ఐమాక్స్ లో ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి. Bouquet of wonderful movies that we are presenting in this festival is going to have a wide coverage from this place in Hyderabad. So on this place, I would again wish that the media takes this message forward. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ సమాయత్తమైంది. అయితే ప్రతిసారిలానే ఈసారి ఉత్సవాల ఏర్పాట్లపై విమర్శలు వస్తున్నాయి. తెలుగు గడ్డపై అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తూ ఒక్క తెలుగు సినిమాను కూడా ప్రదర్శించకపోవడంపై సినీ విమర్శకులు తప్పుపడుతున్నారు. మరికొద్ది గంటల్లో ఆల్ పార్టీ మీటింగ్. రాజకీయ నేతల్లో మొదలైన విభజన టెన్షన్. అఖిలపక్షానికి టీడీపీ డుమ్మా. విభజనకు వ్యతిరేకం కాదంటున్న బాబు. మెదక్ జిల్లాలో రచ్చబండకు ఏర్పాట్లు. సొంత పార్టీలోనే మొదలైన వ్యతిరేకత. ఫిల్మ్ ఫెస్టివల్ కు ముస్తాబవుతున్న రాజధాని. వారం పాటు సాగే ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు.